మేడ్చల్లో ఈసారి సంథింగ్ స్పెషల్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి. కారు పార్టీని కంగారెత్తించే సీన్ కలవర పెడుతున్నాయి. అధికార బీఆర్ఎస్ నుంచి సెకండ్ గ్రేడ్ నాయకులందరూ కాంగ్రెస్ కూటికి చేరారు. హస్తం పార్టీ కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన వజ్రేష్ యాదవ్ కు సీట్ ఇచ్చింది. బీఆర్ఎస్ కూడా మేడ్చల్ సెగ్మెంట్ ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఈ సిచ్యువేషన్ లో మేడ్చల్లో ట్రయాంగిల్ ఫైట్లు గెలుపెవరే అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ శివారులో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ మేడ్చల్. ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడి నుంచి మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లోనూ బీఆర్ఎస్ పార్టీనే ఇక్కడ గెలిచింది. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా సుధీర్ రెడ్డిని తప్పించి మల్లారెడ్డికి అవకాశం ఇచ్చారు. ఈ సీటు నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం కేబినెట్లో కూడా ఉన్నారు. అయితే ఈ సీటుపై ప్రధాన పార్టీలు ఈసారి భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. ఎలాగైనా మల్లారెడ్డిని ఓడించి తీరాలని చూస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ నుంచి మరోసారి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో నక్కా ప్రభాకర్ గౌడ్, పలువురు బోడుప్పల్ మున్సిపల్ కౌన్సిలర్లు హస్తం పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి బలమైన సెకండ్ గ్రేడ్ నాయకత్వం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలోనూ ఇప్పుడు ఫుల్ జోష్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి మల్లారెడ్డి ఆర్థిక అంగబలంతో తన పట్టును నిలుపుకునేందుకు శతవిధాలా కృషి చేస్తున్నారు. పార్టీ నేతలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మల్లారెడ్డి తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు. మల్లారెడ్డి కూడా ప్రజా ఆశీర్వాద సభలు, రోడ్ షోలతో కాలనీలు, గ్రామాలను చుట్టేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తోటకూర జంగయ్య యాదవ్ టిక్కెట్ రావడం ఆలస్యం కావడంతో కాస్త లేటుగా ప్రచారం ప్రారంభించారు. జంగయ్య యాదవ్ 2009లో పీఆర్పీ నుంచి, 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. మేడ్చల్ నియోజకవర్గంలో 5,67,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ సెగ్మెంట్లో 7 మండలాలు, 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. మేడ్చల్ నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. బీసీల్లో గౌడ్, ముదిరాజ్, యాదవుల ఓట్లు కీలకం. 1952లో ఏర్పడిన మేడ్చల్ నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి స్వతంత్ర అభ్యర్థికి నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టారు. అందరం కూడా ప్రజలు ఎక్కడ చూసినా, ఏ డివిజన్ పోయినా మాకు మళ్ళా కేసీఆర్కే మేము ఓటేస్తాం, మేము కారు గుర్తుకే ఓటేస్తాం. మాకు అన్ని రకాల కూడా ఇవాళ పిరిదాకు కూడా కార్పొరేషన్ దేశంలోని 142 మున్సిపాలిటీల కార్పొరేషన్లలో నంబర్1గా ఇచ్చిన ఘనత మన కేటీఆర్ గారు, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఇవన్నీ కూడా కలిసి ఒక టీం వర్క్గా ప్రతి రోడ్డు అభివృద్ధి చేసినాం, ప్రతి గ్రేవ్యార్డ్ అభివృద్ధి చేసినాం, ప్రతి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టించినాం. మా ప్రత్యర్థి జంగయ్య యాదవ్, వజ్రేష్ యాదవ్ తిరుగుతూ ఉన్నాడు మా మేడ్చల్ సైడ్. మూడుచింతలపల్లి చూస్తే ఇవాళ ఒక నాయకుడు, నువ్వు నిలబడ్డ రోడ్డు కూడా మా మల్లల్ని నేర్పించిందండి. నేను ప్రతి ఊరికి నా సొంతం రోడ్లు వేపించి 120 గుళ్ళు కట్టించిన. ఇవాళ పోయి తిరుగుతూ ఉన్నాడు నా రోడ్ల మీద. కార్యకర్తలు అడుగుతున్నాడు, ఈ రోడ్డు మా మల్లల్ని నేర్పించింది. భారీ మెజార్టీతో గెలుస్తున్న ప్రజలందరూ కూడా ఆదరణ ఉన్నది. మాకు మా మల్లన్న కావాలి. 4వ తరగతి చదివినోడు మాకు అవసరం లేదు, 12వ తరగతి చదివిన మా మల్లన్న కావాలి. మాకు అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసే సోషల్ మీడియా లీడర్ కావాలి, మాకు సెలబ్రిటీ కావాలి మా మల్లన్న. నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా ఉండటం, బీసీ నినాదం వంటి అంశాల నేపథ్యంలో ఈసారి వజ్రేష్ యాదవ్ కు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. వజ్రేష్ యాదవ్ కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. అన్ని వర్గాలను కలుస్తూ ఈసారి తనను ఆశీర్వదిస్తే మేడ్చల్ను అన్ని రంగాల్లో డెవలప్ చేస్తానంటూ హామీ ఇస్తున్నారు. మంత్రిగా ఉండి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మంత్రి మల్లారెడ్డి వైఫల్యాలను బలంగా ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ మేడ్చల్ సీటును సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మల్లారెడ్డి బిజినెస్ పెంచుకున్నారని, భూ కబ్జాలు చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఇక ఇదే సీటుపై బీజేపీ కూడా భారీగానే ఆశలు పెట్టుకుంది. సెమీ అర్బన్ ఏరియా కావడంతో తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది కమలం పార్టీ. ట్రయాంగిల్ ఫైట్తో మేడ్చల్ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. బీసీల ఓట్లే కీలకంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ముందు నుంచి రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కనిపిస్తోంది. 2009లో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నుంచి మలిపెద్ది సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా అయ్యారు. ఇక గత 2018 ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మేడ్చల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న పార్టీ. ఈ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం పరిధిలోకి రావటం
దానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండటంతో ఇక్కడ కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది. ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో 2-3 నేతలు ఉన్నా వజ్రేష్ యాదవ్కు అధిష్టానం అవకాశం కల్పించింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన వజ్రేష్ యాదవ్ రేవంత్ రెడ్డికి నమ్మిన బంటుగా గుర్తింపు ఉంది. అన్నింటికీ మించి వజ్రేష్ యాదవ్ బీసీ నేత, యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం మరింత కలిసి వస్తోందని అంచనా వేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలి, చేసి ఒకటే చెప్పాలి, అదే మల్లారెడ్డి గెలిచిననుకో భూములు కబ్జా పెట్టి ఇప్పుడు మన నమ్మేస్తాడు, ఇక ఆఖరికి మన నమ్మేస్తాడు. అందుకోసమే ఏ ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా మన అభ్యర్థి వజ్రేష్ యాదవ్ గారిని చేయకూడదు వేయాలని కోరుకుంటున్నాను. పరిశ్రమలకు కేంద్ర బిందువు మేడ్చల్. ఒకవైపు పట్టణ ప్రాంతాలు, మరోవైపు గ్రామీణ ప్రాంతాల కలయికతో ఉన్న నియోజకవర్గం ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతోంది. పారిశ్రామిక రంగంలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతేకాకుండా రాష్ట్ర రాజకీయాలను శాసించే నేతలకు పుట్టినిల్లు మేడ్చల్. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారిలో ముఖ్యమంత్రి నుంచి పలు శాఖల మంత్రి పదవులు చేపట్టిన ఉద్దండులు ఉన్నారు. 1952 నుంచి 2018 వరకు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన నేతలు తమ తలరాతను మార్చుకోవటంతో పాటు నియోజకవర్గ రూపురేఖలు మార్చారు. వీరిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి 1978లో పోటీ చేసిన మర్రి చెన్నారెడ్డి గెలిచాక ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దీంతో మేడ్చల్ నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. తర్వాత 1994 ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ తరపున పోటీ చేసిన తుళ్ల దేవేందర్ గౌడ్ వరుసగా 3 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించి ఒకసారి రెవెన్యూ, మరోసారి హోంమంత్రి పదవిని చేపట్టారు. చెన్నారెడ్డి, దేవేందర్ గౌడ్లు అభివృద్ధి విషయంలో నియోజకవర్గంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు వదిలి వెళ్లారు. మేడ్చల్ నియోజకవర్గం నగరానికి ఆనుకుని ఉన్నందున గ్రామీణ ప్రాంతాల ఓటర్ల తీర్పు కన్నా పట్టణ ప్రాంతాల ఓటర్ల ప్రభావం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో కుత్బుల్లాపూర్, ఉప్పల్, కాప్రా మున్సిపాలిటీల్లో ఓటర్లు అభ్యర్థుల గెలుపులో కీలకం కాగా, ప్రస్తుతం జవహర్ నగర్, బోడుప్పల్, దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీల ఓటర్లు అభ్యర్థుల తలరాతలను మార్చుతున్నాయి. మారిన రాజకీయ పరిస్థితులు, సామాజిక వర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాల నేపథ్యంలో ఈసారి మేడ్చల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.